విశాఖపట్నంలో ఓ చిన్న బస్తీలో ఓ గుడిసె. ఆ గుడిసెలో నరేష్, అతని భార్య నిత్య మరియు తన కొడుకు చరణ్తో నివసిస్తూ ఉండేవారు. నరేష్ తెల్లవారుజామునే లేచి చిన్న చాయ్ బండి పెట్టుకుని టీ అమ్ముతూ ఉండేవాడు. కష్టపడి రోజంతా పనిచేసేవాడు. పాదాలు బరువెక్కినట్టు నడక, ముఖం మీద అలసట, కానీ కళ్ళల్లో మాత్రం భవిష్యత్తుపై ఆశ ఉంది. చరణ్ చిన్నతనం నుండి ప్రతిరోజు నాన్న, మనకి మంచి ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాం అని అడిగేవాడు. దానికి నరేష్ చిరునవ్వుతో, కేవలం ఇల్లు కట్టుకోవటమే కాదు బాబు, అది బలంగా కూడా ఉండాలి అని అనేవాడు. ఆ వయసులో చరణ్ కు ఆ మాటల వెనక ఆంతర్యం అర్థం కాదు, కానీ నాన్న చెప్పిన మాటలు గుర్తుంచుకుంటాడు. తండ్రి కష్టం విలువ తెలిసిన చరణ్ శ్రద్ధగా చదువుకొని మంచి మార్కులతో NITలో ఇంజనీరింగ్ సీట్ సాధించాడు. దానికి నరేష్ మరియు నిత్య ఎంతగానో సంతోషిస్తారు. కానీ అంతలోనే చరణ్, నాన్న, ఆ కాలేజీలో చదవాలంటే సంవత్సరానికి 2 లక్షల వరకు ఖర్చవుతుందట నాన్న అని చెప్పగా, దానికి నరేష్ ఒక్క క్షణం ఆలోచించి, నువ్వేమీ కంగారు పడకు చరణ్, నేను చూసుకుంటాను అని చెప్పాడు. నిత్య ఏదో చెప్పేలోగా నరేష్ వారిస్తూ, నిత్య, చరణ్ కి ఇష్టమైన బిర్యానీ చేసి పెట్టు అని చెప్పి బయటికి వెళ్లిపోతాడు. ఆ రోజు నుండి ప్రతిరోజు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత నరేష్ ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లేవాడు. తిరిగి ఉదయాన్నే అందరూ నిద్రలేచే టైంకి ఇంటికి వచ్చేవాడు. ఒకరోజు నరేష్ స్నేహితుడు శంకర్ కు త్వరగా మెలకువ వచ్చి నిద్ర పట్టక ఇంటి బయటికి వస్తాడు. అంతలో నరేష్ చొక్కా చినిగినట్టు, చేతుల మీద మచ్చలు, శరీరం అంతా కమిలిపోయి నడవలేక నడుస్తూ ఇంటికి వెళ్లడం గమనించిన నరేష్ తో ఇలా అంటాడు, ఏమైందిరా నరేష్, ఎవరు నిన్ను ఇలా కొట్టింది అని అడగగా, నోటిలో నుంచి మాట వచ్చేంతలోపే స్పృహ తప్పి కింద పడిపోతాడు. శంకర్ వెంటనే కొన్ని నీళ్లు తీసుకొని తన మొహం పైన చల్లి స్పృహ రాగానే తన ఇంటి దగ్గర దించుతాడు. నిత్య తన భర్త పరిస్థితి చూసి విలవిల్లాడిపోతుంది. దానికి నరేష్, తప్పుడు చేయకు నిత్య, చరణ్ నిద్రలేస్తాడు, వాడు నిద్రలేస్తే ఈ విషయం తెలిసి బాధపడతాడు అని చెబుతాడు. అసలు ఏమైందండి చెప్పండి అని నిత్య నరేష్ ని అడగగా, నేను రాత్రి సమయాల్లో పెద్ద అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ లో కూలీగా పనికి చేరాను. దానికి నిత్య, అదేంటండి మీరు కూలీగా పని చేయడం ఏంటి, మనకి టీ కొట్టు ఉంది కదా అని అనగా, దానికి నరేష్, టీ అమ్మగా వచ్చే డబ్బులు మన ఇంటి ఖర్చుల కోసం సరిపోతున్నాయి, కానీ చరణ్ ని బాగా చదివించి వాడికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలంటే నాకు ఇది తప్ప వేరే ఏం చేయాలో అర్థం కాలేదు నిత్య అని నిస్సహాయంగా చెప్పాడు. మరి ఈ దెబ్బలేంటండి అని అడగగా, ఆ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కి నాణ్యత లేని మెటీరియల్స్ వాడుతున్నారు, ప్రతిదీ కల్తీనే, నాసిరకమైన సిమెంట్ మరియు ఇనుముని వాడుతున్నారు. ఇల్లు లేని నాకు తెలుసు నిత్య ఇంటి విలువ, పైగా అది ఎంత దృఢంగా ఉండాలో. నేను ఆ మేనేజర్ ని హెచ్చరించాను, కానీ అతను వినిపించుకోలేదు. దానికి నేను కోపంతో, మీరు ఇల్లు కాదు సార్, సమాధులు కడుతున్నారు అని గట్టిగా అరవగా, వెంటనే ఆ మేనేజర్, వీడిని బయటికి ఈడ్చి పడేయండి అని చెప్పగా, తన మనుషులు నన్ను విపరీతంగా కొట్టి బయటికి గెంటేశారు. అతి కష్టం మీద ఎవరికి కనబడకుండా లోపలికి వెళ్లి ఆ మేనేజర్ మాట్లాడుతున్న మాటలను, అక్కడ జరుగుతున్న కల్తీని, నాసిరకమైన మెటీరియల్ వాడుతున్న విషయాన్ని గుట్టుగా నా ఫోన్ లో వీడియో రికార్డ్ చేసుకుని వచ్చాను అని చెప్పాడు. నరేష్ కొన్ని రోజులకు మెల్లగా కోలుకుంటున్నాడు, కానీ మనసు నిండా అపార్ట్మెంట్ తాలూకా ఆలోచనలే. ఒకరోజు రాత్రి పడిన భారీ వర్షానికి అపార్ట్మెంట్ లో కొంత భాగం కూలిపోతుంది. అపార్ట్మెంట్ ఆవరణంలోనే ఉంటున్న భవన నిర్మాణ కార్మికులు 9 చనిపోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం న్యూస్ ఛానల్స్ ద్వారా దేశం మొత్తం మారుమోగుతుంది. దీనిపై ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించగా, కమిషన్లకు కక్కుర్తిపడ్డ ఒక అధికారి, అది కేవలం ప్రమాదం మాత్రమేనని, స్లాబ్ పోసిన కొంతసేపటికే వర్షం పడడం వల్ల కూలిపోయింది అని తప్పుడు నివేదిక ఇస్తాడు. నరేష్ జరిగిన దారుణాన్ని జీర్ణించుకోలేకపోతాడు. తన దగ్గర ఉన్న సాక్ష్యాలను పోలీసులకు, మీడియాకు అందజేస్తాడు. పెద్ద స్కామ్ బయటపడుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ అవినీతి అధికారిని సస్పెండ్ చేసి ఆ బిల్డర్ ని అరెస్ట్ చేస్తారు. ప్రభుత్వం నరేష్ ని ఎంతగానో అభినందించి తను ఒక మంచి నాణ్యమైన ఇల్లు కట్టుకోవడానికి, అలాగే తన కొడుకు చదువుకి అవసరమైన ఖర్చుని భరిస్తుంది. 2 సంవత్సరాల తరువాత ఇల్లు కట్టడం పూర్తవుతుంది. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది నాన్న అని అనగా, తన నాన్న చెప్పిన మాట గుర్తొస్తుంది చరణ్ కి. నాన్న, నువ్వు నా చిన్నప్పటి నుంచి చెబుతుంటావే, కేవలం ఇల్లు కట్టుకోవటమే కాదు బాబు, అది బలంగా కూడా ఉండాలి అని. దాని అర్థం ఏంటి నాన్న అని అడగగా, ఇల్లు అంటే కేవలం ఇటుకలు, సిమెంటుతో కట్టిన గోడలు కాదు బాబు. ఇల్లు అంటే ప్రేమతో, నవ్వులతో, భావోద్వేగాలతో కట్టుకున్న అనుబంధాల గూడు. ఇల్లు అనేది శరీరానికి ఆశ్రయం కాదు, మనసుకు ఆరాటమైన ఆత్మీయత. అప్పుడు చరణ్ కి అర్థమైంది, తన తండ్రి మరియు తల్లి ఇన్ని సంవత్సరాలు నిజాయితీతో, పరస్పర సహకారంతో తన కుటుంబం కోసం పగలనక రాత్రనక కష్టపడి ప్రేమతో ఎంత బలమైన ఇల్లు కట్టారో అని.